సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ప్రధాన వ్యాపార ప్రాంతమైన వినాయక చౌక్ సమీపంలో స్థానికులకు వ్యాపారులకు మురుగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి మురుగునీరు రోడ్డుపైనే నిలిచి స్థానికులు, వ్యాపారులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు గాని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధానమైన సరుకులు కొనేందుకు ప్రతిరోజు వేల మంది వాహనాలపై నడుచుకుంటూ ఇదే దారిలో వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులు పలు పాఠశాలలకు కూడా ఇదే దారిపై వెళ్తుంటారు. కానీ ఎవరు వెళ్లాలన్నా ఈ మురుగునీటిని దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మురుగు కాలువలు నిర్మించి మురుగునీటిని తొలగించాలని కోరుతున్నారు. గత 5 years నుంచి ఈ ప్రాబ్లం ఇక్కడ ఫేస్ చేస్తున్నాము. కానీ దీనికి ఇంతవరకు ఎవరు సొల్యూషన్ ఇవ్వలేదు. కాకపోతే ఈ ఏరియాకి కౌన్సిలర్ ప్లస్ చైర్మన్ మేడం గారు ఉన్నారు, కానీ ఇంతవరకు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాకపోతే మేము చాలా సఫర్ అవుతున్నాము. పబ్లిక్ అక్కడ వాటర్ వస్తే మొత్తం టోటల్గా ఇక్కడి నుంచి పోవడము, కనీసం ఇక్కడ మోరీ వ్యవస్థ కూడా లేదు, మోరీ కూడా లేదు ఇక్కడ. కానీ మోరీ ఒకటే డైవర్ట్ చేసి వాటర్ అట్లా చేయడానికన్నా వస్తుంది, కానీ అది కూడా లేదు. తొందరగా దీన్ని మీద పరిష్కారం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ టేక్ ఇట్ ఇస్ పబ్లిక్ సర్వీస్ మీరు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అధికారులకు వాళ్ళకి ఇంతవరకు చాలాసార్లు విన్నవించుకున్నాము. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరు స్పందించలేదు ఇంతవరకు. కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని స్పందించి దీని మీద యాక్షన్ తీసుకొని మాకు ఒక సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించి ఒక్కసారి ఇక్కడ సైడ్ వచ్చి చూసి మా పరిస్థితి తెచ్చుకొని వెళ్ళగలరు. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్లోటింగ్ ఏరియా ప్రాంతంలో ఇదే నెంబర్ 1 ఏరియా. మార్కెట్ వాళ్ళనా, ఈ మార్కెట్ వాళ్ళ, ఆ మార్కెట్ వాళ్ళనా, అంటే ఇక్కడ నుంచి మూవ్ అవుతారు. ప్రతి వెహికల్ ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. కానీ నేను ఇంకా సఫర్ మా షాప్ వాళ్ళ ముందర కూడా మొత్తం టోటల్గా మొత్తం బురద కావడం, ఇవన్నీ కావడం చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం మీరు మీ అబ్జర్వేషన్కి తీసుకొని దీనికి తొందరగా సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. వారం 15 రోజుల్లో నీళ్ళు ఎట్లనే నిలబడింది. చాలా మనుషులకు ఇబ్బంది అవుతుంది, కొని రానికి ఇబ్బంది అవుతుంది, బండ్లకి ఇబ్బంది అవుతుంది. ఆడ నల్ల ఇడిచి పెట్టినాడు 15 రోజుల నుంచి ఇట్లనే ఉన్నది. నల్ల నీళ్ళు కూడా వస్తున్నాయి, వాన నీళ్ళు కూడా వస్తున్నాయి. అది దోపుతారు అంటున్నారు, దోపకొచ్చినది ఏం చేయకొచ్చినది. మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 15 రోజుల నుంచి పట్టకొచ్చినది ఏం చేయకొచ్చినది. 15 రోజుల్లో ఇప్పుడు అధికారులు కూడా వస్తున్నారు, అది చూసి వెళ్ళిపోతున్నారు. రోడ్లు వేస్తాం, అవి వేస్తాం, వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పకొచ్చినది. క్లీన్ చేయమంటే క్లీన్ చేయకొచ్చినది. అవతల నల్ల నీళ్ళు కూడా ఉన్నాయి, అవతలకి వెళ్ళి 7 దాకా వస్తుంది నీళ్ళు. వినాయక్ చౌక్ చౌరాస్తా, ఇది మెయిన్ చౌరాస్తా. పబ్లిక్ అంతా తిరిగేది ఇదే మెయిన్ రోడ్లో. ఈ మెయిన్ రోడ్లో 3 years నుంచి ఇక్కడ వాటర్ నిలబడుతున్నాయి. భగీరథ లీకేజ్ వాటర్ ఉంది, వర్షం వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ నిలబడతాయి. దానికి కమిషనర్ అడిగినాము, చైర్మన్ మేడం అడిగినాము, ఎమ్మెల్యే సాబ్ని అడిగినాము, మాజీ ఎమ్మెల్యేని అడిగినాము. ఎవరు కూడా మాకు పట్టించుకోలేరు. ఈ వాటర్ తోటి మాకు వ్యాపారాలు తిరుగుతలేదు, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కానీ మమ్మల్ని ఎవరు అడిగేటట్టు లేరు. మా గోడుకు జర అర్థం చేసుకొని దీన్ని సాల్వ్ చేయాలని మా మనవి.